UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గురుగారు, మామూలుగా మీరు ప్రసాదాలకు సంబంధించి కానివ్వండి, అలాగే జమ్మి చెట్టు గురించి కానివ్వండి, చాలా చక్కటి వివరణ ఇస్తూ వచ్చారు. అయితే మీరు చెప్పే మాటల్లో మీరు బలి ఇస్తాము, మేకపోతుల్ని బలి ఇవ్వటం జరుగుతుంది అనే మాట చెప్పారు. అసలు చాలామంది అది పాపంగా భావించేవాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా మనం గురువులుగా ఎవరినైతే అంటే పూజారులు కానివ్వండి, గుళ్ళో ఉండేవాళ్ళు కానివ్వండి, అస్సలు దాన్ని యాక్సెప్ట్ చేయరు. అంటే ఒప్పుకోరు. మరి మీరెందుకు అలాంటి జీవహింస అనేది చేయటం అనేది పాపంగా మీరు భావించరా? ఎందుకు అలాంటి పనులు చేస్తారు? వివరణ ఇవ్వండి. మంచి ప్రశ్న అడిగారు. హ్మ్. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే అసలు అమ్మవారికి ఎందుకు బలించాలి, హ్మ్. అమ్మవారిని దగ్గర ఎందుకు బలించాలి హ్మ్. అని చాలామందికి. మరి అమ్మవారి దగ్గర బలించుకోకుండా ఉంటే అమ్మవారు మనకి మంచిగా ఇవ్వదా? హ్మ్. కొబ్బరికాయ కొడితే మనకి మంచి చూడదా? లేకపోతే అమ్మవారికి మనం పసుపు కుంకుమ వేసి అమ్మవారికి దండం పెట్టుకుంటే మనకి మంచిగా చూడదా? లేదు, అమ్మవారి దగ్గర మనం గుమ్మడికాయ కొడితే కాదా అన్నట్టుగా చాలామంది అడుగుతుంటారు. అయితే అమ్మ, ఇప్పుడు అమ్మవారి దగ్గర మనం మన ఇంట్లో కొత్త ఇంటికి పోయినప్పుడు మనం గుమ్మడికాయ కొడతామమ్మా. అక్కడ హ్మ్. గుమ్మడికాయ కొట్టడం అంటే ఒక ఏటపోతును కోసినట్టుగా తల్లి, అంత పవర్ హుహు. గుమ్మడికాయ. గుమ్మడికాయ. హ్మ్. గుమ్మడికాయ అనేది అది మనం తెచ్చేసి మన స్థానంలో కొబ్బరికాయ కొడతాం కదా, ఇట్లా కొడతాం కదా, కొట్టి అవును. 2 భాగాలు చేస్తాం కదా. గుమ్మడికాయ కూడా కొడతారు కదండి. ఆ, అంటే కొట్టేది ఉంటుంది, తగిలించేది ఉంటుంది. తగిలిచ్చేది ఉంటుంది, కొట్టేది ఉంటుంది. అవును. ఆ కొట్టేది అనేది మనం తెచ్చుకొని మనం కొడతాం కదా. హ్మ్. కొట్టుకొని దాన్ని పసుపు కుంకుమ వేసేసి దాన్ని కొట్టి దండం పెట్టి ఆరతి ఇచ్చేసి ఇంటికి కొత్తళ్ళకి కానీ, లేదు మనకి ఏదన్నా కొత్త ఓపెనింగ్ చేసిన కాడ చేస్తుంటారు కదా. హ్మ్. అది కూడా బలితో సమానమే తల్లి. హ్మ్. బలి అనేది అది ఇప్పటి నుంచి వచ్చింది కాదమ్మా. అది ఆది వనాది నుంచి వచ్చేసింది. హ్మ్. ఈ కలియుగంలో ఉండాల్సిన టైంలో అప్పుడు ఓంకారం రూపంలో నుంచి వచ్చింది కదమ్మా ఈ కలియుగం మొత్తం అంతా. హ్మ్. హ్మ్. ఆ ఓంకారం రూపంలో నుంచి వచ్చినప్పుడు మనకి ఆ భగవంతుడు మనకి ఇచ్చిన వెలుగు అనేది మనకి 5 ముఖ్యమైనవి. హ్మ్. ఒకటి గాలి, హ్మ్. రెండోది సూర్యుడు, హ్మ్. మూడోది భూమి, తర్వాత మనకి అగ్ని. అర్థమవుతుందమ్మా? హ్మ్. అలాగా మనకి భగవంతుడు మనకిచ్చిన 5 శక్తుల్లో ఆ 5 శక్తుల్లో ఏది ఒకటి లేకపోయినా కూడా మనం బతకలేము హ్మ్. అమ్మా. గాలి లేకపోతే బతుకుతామా మనం? బతకలేము. బతకలేము. నిప్పు లేకపోతే బతుకుతామా? లేదు. నీరు లేకపోతే బతుకుతామా? లేదు. అది ఆ విధంగా మనకి భగవంతుడు ఇచ్చిన అది సృష్టి ధర్మం అంటారు. ఆ సృష్టి ధర్మం ప్రకారంగా అది ఆది బునాది నుంచి ఆ అమ్మవారిని మా తాతల ముత్తాతల నుంచి, హ్మ్. అంటే అది మా మా సంస్థానం అని కాదు. హ్మ్. ఎవరైనా సరే ప్రపంచంలో ఎవరైనా సరే అమ్మవారిని మెయిన్గా మొక్కేది హ్మ్. చాలామంది. అమ్మ, మేము బాగుంటే, మేము సంతోషంగా ఉన్నామనుకోండి, మాకు ఆరోగ్యము, మా పిల్లలు, మా కుటుంబము అన్ని విధానాలుగా బాగుంటే, మేము మంచిగా ఉంటే మీకు ఏటబోతుకు వస్తామమ్మా అని మొక్కుతాడు. హుహు. మొక్కిన తర్వాత ఆ అమ్మవారు మా కరుణించిన తర్వాత ఇస్తుంటుంది. దీనికన్నా మనకి ముందు ఏమిటంటే అమ్మ, అప్పుడు ఫస్ట్ ఓం ప్రథమలో వచ్చేసి ఆ అమ్మవారికి మెయిన్గా ముడుపులు కడుతుంటారు. హ్మ్. అమ్మవారి ముడుపులు. హ్మ్. ఆ అమ్మవారు ముడుపులు కట్టి, అమ్మ మేము ఫలానా ముడుపు కడుతున్నాము, మాకు ఫలానా పని కావాలి, ఫలానా పని అయితేనే మేము అమ్మవారికి నీకు కొబ్బరికాయతో మేము ముడుపు కడతాము అని దండం పెట్టుకొని ఆ అమ్మవారిని అనేది పూజించుకొని కడుతుంటారు. హ్మ్. ఆ అమ్మవారు వాళ్ళకి అనుగ్రహం ఇచ్చిన తర్వాత అది ఆది బునాది నుంచి వచ్చే విధానం అనేది అది బలిదానం అనేది అది మా తాతల ముత్తాతల నుంచి జరుగుతూనే ఉంది. అది మేము కూడా చేస్తూనే ఉంటాం. కాబట్టి అది చేసిన దానివల్ల మనకు మంచి జరిగిద్ది, అది చేయకపోతే మంచి జరిగిద్దని కాదు. కాబట్టి అది మాకు పెద్దవాళ్ళ నుంచి వచ్చిన ఒక ఆనాయుతం కాబట్టి దాన్నే మేము కంటిన్యూగా చేసుకుంటూ వస్తూనే ఉంటాం. అంతేగాని చేసినంతే మంచిది, చేయకపోతే మంచిది అనేది ఉండదు తల్లి. అందుకంటే అది మా సిద్ధాంతం ప్రకారంగా అది మేము చేసేది. అది మేము చేయకోకుండా ఉంటే ఆ అమ్మవారికి మేమేం చేయలేమనేది ఒక బాధాకరమైన ఆలోచనలు వస్తుంటాయి. అమ్మవారికి ఇంతకుముందు మేము చేసాము, ఇప్పుడు చేయలేదు ఏమిటా అని మళ్ళీ ఇంకో రకమైన విధానాలు కొన్ని ఉంటాయి. ఆ విధంగా
ఉంటాయి. తర్వాత మెయిన్గా ఒక ఊరిలో అమ్మవారు అంటారు కదమ్మా, పోచమ్మ, ఎల్లమ్మ, అవును. అలాగా అమ్మవారు 101 దేవుళ్ళు ఉన్నారు. ఉమ్, అమ్మవారు ఈ 101 మంది దేవుళ్ళకి ఒక్కడే ఒకడు తమ్ముడు పోతురాజు గారు. ఉమ్, పోతురాజు గారు కాబట్టి ఊర్లో మెయిన్గా ఒక ఆ పోతురాజు దగ్గర మెయిన్గా మనం పూజ చేసేసి మెయిన్గా ఊరిలో ఎలాంటి ప్రాబ్లం రాకోకుండా అక్కడ మేము ఏం చేస్తామంటే మన గ్రామాలలో ఏ గ్రామాలైనా కానీ అక్కడ మనం బొడ్రాయి వేస్తుంటాం. ఉమ్, మరి అక్కడ బొడ్రాయి వేసినప్పుడు అక్కడ ఖచ్చితంగా 3 ఏటపోతులు అక్కడ బలించాలి. ఉమ్, ఎందుకంటే ఊరికి గత్తర కానీ ప్రాబ్లం కానీ చెడు కానీ గాలి కానీ చెడు పిశాసులు కానీ చెడు గాలి కానీ ఆ ఫ్యామిలీ వరకు ఏది ఆ గూడెంలో తగలకోకుండా అది జాగ్రత్త పడేదానికి అది ఫస్ట్ నుంచి వచ్చిన ఆనాయితమే తల్లి. అదే విధంగా మేము కూడా అదే విధంగా చేస్తున్నాము. అది కూడా అందరూ బాగుండాలి, మేము బాగుండాలని మేము కోరుకుంటాము. అంతేగాని ఇంకా వేరే విధంగా మేము చేసేది కాదు. అది అందరూ బాగుండాలని మనం అనుకుంటాము. ఓకే. అందువల్ల ప్రజలందరూ బాగుంటే కదా మనం బాగుండేది. అవును. అది ఆ విధంగా మెయిన్గా మేము చేయాల్సిన కార్యక్రమాలు ఆ విధంగా చేస్తుంటాం తల్లి. ఓకే. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మామూలుగా ఆచార సంప్రదాయాలు అనేవి ఒక్కొక్క ప్రాంతానికి బట్టి ఒక్కొక్క రకంగా ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. వేరే ప్రాంతానికి వెళ్తే ఇప్పుడు కాశ్మీర్కి వెళ్తే వాళ్ళ భాష వేరుగా ఉంటుంది. వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరుగా ఉంటాయి. మన దేశంలోనే రకరకాల సంప్రదాయాలు మనం చూస్తూ ఉంటాం కామన్గా. మరి కోయదొరల సంప్రదాయంలో బలిదానం అనేది చాలా పవిత్రమైందిగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. మరి మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి వినటం కానీ చూడటం కానీ చేశారా? చేస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయంలో మీరు మీ జ్యోతిష్యం చూపించుకోవాలి అనుకుంటే, గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్తే.